గునుకుల కిషోర్ ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. వారేమంటారు తెలుసుకుందాం. చెప్పండి కిషోర్ గారు, నాగబాబు గారికి ఇప్పుడు పదవి వచ్చింది. సో, ఎన్నాళ్ళు వేచిన హృదయం అని ఎంపీ అన్నారు. ఎంపీ తర్వాత మళ్ళీ రాజ్యసభ సీట్ అన్నారు. రాజ్యసభ మిస్ అయింది. టీటీడీ చైర్మన్ అన్నారు. తర్వాత అది మిస్ అయింది. ఇప్పుడు ఫైనల్‌గా అయితే పార్టీ కూటమి ప్రభుత్వం ఆయన గుర్తించింది. ఆయన సేవలను గుర్తించింది. దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఖచ్చితంగా అండి. ఈరోజు జనసేన పార్టీ అయితేమి, మెగా అభిమానులకైతేమి నిన్నటి రాత్రి నుంచి పండగ ప్రారంభమైంది. తీయని వేడుక చేసుకుంటున్నాం. వేములపాటి అజయ్ గారు జిల్లా పర్యవేక్షకులు ఆయన ఆధ్వర్యంలో జిల్లాను మొత్తం మీద కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి నిజంగా అంబరాలు సంబరాన్ని అంటే ఈ నిన్నటి రోజు నుంచి నాగబాబన్న గురించి చెప్పాలంటే ఈరోజు మానవ హక్కుల దినోత్సవం. ప్రతి మానవుల మధ్య వివక్ష తొలగిపోయి అందరూ సమసమాజం స్థాపించాలనే ధ్యేయంతో ఈ దినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. సామాన్య కార్యకర్త నుంచి ఫ్యాన్స్లో అట్టడుగు స్థాయి వరకు అందరి బాధలు సాధక బాధలు కనుక్కుంటూ అందరిలో మమైకం అయిపోతూ మా కష్ట నష్టాలకు తోడుగా ఉంటా, మమ్మల్ని ఎవరైనా బెదిరింపులు ఏ విధంగా రాజకీయ ఒత్తిళ్లు దొరికినప్పుడు నేనున్నానని అండగా ఉంటూ మా అందరికీ పెద్దన్న ఇలాగ ఉన్నారు. ఆయనకి ఈరోజు ఆ పదవి దక్కడం అనేది సామాన్య కార్యకర్తకి, మెగా అభిమానికి దక్కిన అరుదైన గౌరవంగా మేము భావిస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. నాగబాబు అన్నను ఒక ఉన్నత స్థాయిలో చూడాలని రాజ్యసభ అన్నారు, ఎంపీగా పోటీ చేస్తా అన్నారు, ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం లిమిటెడ్ సీట్లు తీసుకున్నప్పుడు జనసేన పార్టీ 4 మెట్లు తగ్గి నాకు పదవులు సీట్లు వద్దు, పార్టీ గెలవాలి, ప్రజలకి అభివృద్ధి కావాలని చెప్పి ఆయన తగ్గిన దానికి ఈరోజు సముచిత స్థానం లభించింది. మేమందరం కూడా ఈరోజు ఆ పదవిని దక్కించుకున్నంత ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో కార్యకర్తల్ని అదేవిధంగా మన మెగా అభిమానుల్ని ఎంత సంక్షేమంగా చూసుకున్నారు, ప్రజలందరినీ కూడా అదే సుభిక్షమైన పరిపాలన చూపించే విధంగా ఆయన మంత్రిత్వ శాఖ ఉండబోతుందని తెలియజేస్తున్నాను. ప్రధానంగా తీసుకుంటే కేంద్ర మంత్రిగా చిరంజీవి పనిచేశారు. ఆ తర్వాత తీసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యారు. ఇప్పుడు నాగబాబు గారికి కూడా మంత్రి పదవి. సో, దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? అదేవిధంగా వీళ్ళిద్దరూ సంక్షేమ పాలన మొదటి నుంచి ప్రజారాజ్యం నుంచి చిరంజీవి కలగన్న ప్రభుత్వం ఇప్పుడు అంటే డిప్యూటీ సీఎం అంటే ఆల్మోస్ట్ ప్రభుత్వంలో ఉన్నట్టే, మెయిన్ లీడ్ ఉన్నట్టే కాబట్టి సో ఇది సాకారమయ్యేటువంటి అవకాశం ఉందా ప్రజలకి? ముందుగా మా మెగా సోదరుల కన్నా తల్లి అంజనమ్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఎంత సంస్కారంగా పెంచిందంటే ఈరోజు ఎదుటి వ్యక్తికి ఏదైనా చేయాలనే తపంతో ముగ్గురు సోదరులు కూడా సమాజంలో ఎప్పటి నుంచో 4 దశాబ్దాల నుంచి కృషి చేశారు. దాని ఫలితమే ఈరోజు మెగా సోదరుల నుంచి, మెగా అభిమానుల నుంచి, జన సైనికుల నుంచి అత్యధిక శాతంలో రక్తదానం అయితే, అవయవదానం అయితే నమోదు కావడం కూడా ప్రజలకు ఏదైనా చేయాలి, మమ్మల్ని అభిమానించే ప్రజలకు ఏదైనా చేయాలని మొదటి నుంచి వాళ్ళ భావాలు ఉన్నాయి. అందుకే ముగ్గురు కూడా ప్రజానాయకులు అవడం జరిగింది. సాటి వ్యక్తి శత్రువు అయినా కూడా వాళ్ళ ప్రేమించే సంస్కారం వాళ్ళది. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు చిరంజీవి గారు మీద కోడిగుడ్లు వేసినా కూడా వాడిని వదిలేయండి అని చెప్పుకొని ముందుకెళ్ళారు. వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు, లేకపోతే వాళ్ళు ఏదో కోపం మీద చేస్తుంటారని చెప్పి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడేటువంటి వ్యక్తుల్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి ప్రభుత్వంలో స్థానం ఇచ్చారు. వాళ్ళ ప్రతిభకు తగ్గ స్థానం ఇచ్చారు. సాటి మనిషిని గౌరవించి సమాజ అభివృద్ధిని కోరుకునేటువంటి వారికి పదవులు లేయడం నిజంగా అభినందనీయం. రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా దాని ఫలాలను అందుకుంటారని కూడా తెలియజేస్తున్నాను. సో, పవన్ కళ్యాణ్ తీసుకుంటే ఒక్క సీట్ గెలిచారు, అంటే తన సీట్ తను గెలవలేకపోయారు అనేటువంటి ట్రోల్స్ నుంచి తీసుకుంటే ఈరోజు 21 సీట్లతో మరి గెలవడమే కాదు, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో కూడా కీలకంగా నిలిచారు. దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? అండి, ఖచ్చితంగా రాజకీయం అనేది స్ట్రాటజీ, చాణక్యత. ఎంత అనాలిసిస్ చేసి మనం ప్రభుత్వంలోకి రావాలి, ప్రజలకు ఏదైనా మేలు చేయాలంటే ముందు ప్రభుత్వంలో స్థానం కావాలని సుదీర్ఘ ఆలోచన ఇది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈరోజు ప్రజలు దీనికి పట్టం కట్టారు. 100% రిజల్ట్ ఇచ్చారు. విపరీతమైన ప్రజాదరణ కలిగి ఉన్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందుతున్నారు. ఖచ్చితంగా రాజకీయ పరిణితి చెందిన పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో దేశానికి కూడా నాయకత్వం వహిస్తాలనే దానిలో సందేహం ఎవరికీ లేదు. అపహాస్యం చేసిన వాళ్ళు, గేలి చేసిన వాళ్ళు ఎక్కడో ఆగిపోయారు, ఆగిపోతారు కూడా. రానున్న రోజుల్లో ఆయన పరిపాలనని, ఆయన కార్యదక్షతను కూడా ప్రజలందరూ కూడా చూసేదానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. సో, మొత్తానికి జనసేన నేతలు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. నాగబాబుకి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవి దక్కడం పట్ల అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సో, భవిష్యత్తులో మరింత సంక్షేమ పాలన అందించడం జరుగుతుంది. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి వీరందరూ రాణించడం చాలా గర్వంగా ఉందని గర్వంగా ఫీల్ అవుతున్నారు. కెమెరామ్యాన్ మహేష్తో హుస్సేన్, సాస్ టీవీ నెల్లూరు.